ఇతః పరాం సిద్ధిం గతాః. ఏదైతే తెలుసుకున్న తర్వాత, యజ్ఞాత్వా దేనిని తెలుసుకున్న తర్వాత, సర్వే మునయః మునులందరూ కూడా ఏం చేశారట, ఇతః పరాం సిద్ధిం గతాః ఇప్పటికంటే కూడా గొప్పదైనటువంటి పరాం సిద్ధిం పరమమైనటువంటి సిద్ధి అంటే మోక్షాన్ని పొందారో, పరం జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం భూయః ప్రవక్ష్యామి, అటువంటి పరమమైనటువంటి జ్ఞానాన్ని భూయః ప్రవక్ష్యామి మళ్ళా నీకు నేను చెప్తాను అని అంటున్నాడు. మళ్ళీ చెప్తాను అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటిది పరమమైనటువంటిదే, ఇప్పుడు చెప్తానంటున్నటువంటిది ఏంటి, పరాం, ఇతః పరాం, దీనికంటే కూడా గొప్పదైనటువంటి జ్ఞానాన్ని నేను చెప్తాను అన్నాడు. సో ఈ అధ్యాయం పేరేం చెప్పారు మనకి, గుణత్రయ విభాగ యోగ. పేరు వినంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. గుణత్రయము అంటే ఏం గుణాలు, 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం, గుణత్రయం 3 గుణాలు. మీరు గమనించండి, ఇంతకు ముందు దాంట్లో క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అక్కడ రెండే, ఆ రెండిటి ద్వారా ఎనాలిసిస్ అంతా చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఎనాలిసిస్ అంతా ఎన్నిటితోటి చేస్తారు, 3. కాబట్టి రెండిటికంటే 3 గొప్ప కాదా, అందుకని పరాం, ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానం కంటే కూడా గొప్ప జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నానయ్యా అని అన్నాడు. అంటే ఇప్పుడు 2 కాదు 3తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి అంతా కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాల యొక్క కలయిక మన లోపల ఏ విధంగా ప్రకటితమవుతోంది అనేటువంటిది చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న శ్లేష ఉపయోగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేన్ని తెలుసుకున్న తర్వాత మునులైనటువంటి వాళ్ళు, మనకు కూడా ఎలా చెప్తారండి పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పేటప్పుడు, చూసావా నువ్వు ఎట్లాంటి వాడివి అవ్వాలి, ఎంత గొప్పవాడివి అవ్వాలి, నువ్వు అబ్దుల్ కలాం అంతటి వాడివి అవ్వాలి. అబ్దుల్ కలాం అంతటి వాడిని అవ్వాలి అంటే ఇప్పుడు నేను చదివే చదువు సరిపోతుందా, దానికి సరిపోదు. కాబట్టి ఏం చేయాలి, ఆయన ఏం చదివాడో అది చెప్పాలి. మనకు కూడా ఏంటంటే మన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ మీరు ఎప్పుడన్నా చూసారా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పట్టుకొస్తారు, సినిమా వాళ్ళని, క్రికెట్ ప్లేయర్ని, వాళ్ళందరినీ పట్టుకొస్తారనమాట. వాళ్ళు మనకి, ఆయన వాడు పాపం సచిన్ టెండూల్కర్ ఉంటాడు, ఆయన ఏం చెప్తాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. అప్పుడు వెంటనే పిల్లలందరూ కూడా ఏం చేస్తారు, నాకు బూస్ట్ కావాలి. ఎందుకని నాకు బూస్ట్ కావాలి, ఎవరు తాగారు ఇది, సచిన్ టెండూల్కర్ తాగాడు కాబట్టి నాకు కూడా బూస్ట్ కావాలి. అది కాబట్టి ఎవరు తాగితే నేను తాగుతానో వాళ్ళు బాగా సెలెక్ట్ చేస్తారండి. అడ్వర్టైజ్మెంట్ తయారు చేసేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒక సినిమా స్టార్ ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయిని బూస్ట్కి పెట్టరు, ఆ అమ్మాయిని ఒక సబ్బుకు పెడతారు. ఆ అమ్మాయి సబ్బు రుద్దుకుంటుంది అనమాట. కాబట్టి ఆ అమ్మాయి సబ్బు రుద్దుకుంటుంది కాబట్టి మీరు కూడా రుద్దుకోండి అని చెప్తారనమాట. మనకేంటంటే ఎవడో ఒకడు పెద్దవాడు ఒకటి చేస్తే మన లక్షణం అది, మనం కూడా ఫాలో అయిపోతుంటాం. అది మన లక్షణం, మానవుడి లక్షణం. ఎవరో ఒక పెద్దవాళ్ళని ఆరాధించడం అనేటువంటిది మన లక్షణం. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడికి ఏంటంటే ఒక చిన్న ఆశ చూపిస్తున్నాడు అనమాట. ఏంటి ఆశ అంటే, యజ్ఞాత్వం మునయః, అరే నువ్వు కాదురా, పెద్ద పెద్ద మునులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు ఏ జ్ఞానాన్ని అయితే పొందారో ఆ జ్ఞానాన్ని నీకు ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నా, నో ఫీజ్, దీనికేం ఫీజు కట్టక్కర్లా, నో ఆన్లైన్ క్లాసెస్, నో ఛార్జెస్, డైరెక్ట్గా దొరికావుదా ఇప్పుడే చెప్పేస్తా నీకు, నో రిజిస్ట్రేషన్స్, నథింగ్, ఇప్పుడే చెప్పేస్తా. అప్పుడు పెద్ద పెద్ద మునులే ఆచరించారు అంటే అప్పుడు అర్జునుడు ఎలా వింటాడండి, అవునా పెద్ద పెద్ద మునులు తెలుసుకున్నారా ఈ జ్ఞానాన్ని, అటువంటి జ్ఞానాన్ని నాకు చెప్పబోతున్నావా నువ్వు, తొందరగా చెప్పు. ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిలో. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈ గుణత్రయ విభాగము అనేటువంటిది ఆ పేరులోనే ఉంది. ఈ 3 ద్వారా చక్కగా ఇక్కడి నుంచి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అది కూడా ఎలాంటిదట, జ్ఞానానాం జ్ఞానముత్తమం,
ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని అందించబోతున్నా. దీని తర్వాత ఇంతకంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. అలాంటి జ్ఞానాన్ని నీకు అందించబోతున్నా, జాగ్రత్తగా విను అని చెప్తూ, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యధంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యధంతి చ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానాన్ని కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపాశ్రిత్య, దాన్ని ఆశ్రయిస్తే, జ్ఞానాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే అంటే ఆ జ్ఞానాన్ని నువ్వు బాగా అధ్యయనం చేస్తే. జ్ఞానం దేనికి ఉందండి? ఏ జ్ఞానమైనా సరే జ్ఞానం మనకు కలిగింది. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? మనం చిన్నపిల్లలు కూడా మనం టీచర్లు జ్ఞానం అందిస్తారు, కాలేజీలో స్టూడెంట్స్కి జ్ఞానాన్ని అందిస్తారు. ఆ అందించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేస్తారు? కేవలం లోపల పెట్టుకుని మళ్ళీ ఎగ్జామినేషన్ పేపర్లో ఆ అక్షరాలను రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఏం చేస్తారు? దాన్ని ఉపాశ్రిత్య, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ జ్ఞానాన్ని ఓన్ చేసుకుంటారు కొంతమంది. ఆ జ్ఞానాన్ని తమ జ్ఞానం కింద మార్చుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే ఏమవుతుంది? పూర్వకాలం ఇట్లా గాంధీజీ బాన్ పోర్బందర్ ఇట్లా పిల్లలు కూర్చొని చదువుతూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి, పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు 10th క్లాస్ దగ్గరికి వస్తాయి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి కదా, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకేంటంటే బట్టి పడుతుంటారు అన్నమాట. బట్టి పడుతుంటారు, ఇంతే పని వాళ్ళకి. ఇలా ఊగుతూ చదువుతూ ఉంటారు అనమాట. ఆ ఊగుతూ చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ చదువుతున్నది నెమ్మదిగా పుస్తకంలోంచి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతుంటుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. ఇలా మొన్న ఎప్పుడో ఒక చిన్న వీడియో చేశాను అనమాట. జపాన్లో చిన్న పాప సరదాగా చేశారు ఎవరో. ఆ పాపకి చదవటం రాదనమాట. అందుకని ఏం చేస్తుంది? పుస్తకం ముందు పెట్టుకుంది, మళ్ళీ పేజీ తిప్పింది, మళ్ళా పేజీ తిప్పింది, మళ్ళీ సరదాగా జోక్గా చేశారు ఎవరు. ఇలా అంటే వస్తుందండి లోపలికి. పోనీ టీచర్ చెప్పింది ఊరికి నేను వింటున్నాము అనుకోండి, వింటున్నాము, దృష్టి ఎక్కడో ఉంది, కేవలం సౌండ్స్ లోపలికి వెళ్తున్నాయి, ఏమన్నా అర్థం అవుతుందా? అర్థం కాదు కదా. కేవలం కొంతమంది మాత్రమే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ అనేటువంటిది ఉపయోగించి ఏం చేస్తారు? ఆ వస్తున్నటువంటి జ్ఞానాన్ని లోపలికి తీసుకుని దాన్ని నెమ్మదిగా లోపల అనలైజ్ చేయడం మొదలు పెడతారు. ఈ జ్ఞానంలో నాకు కలిగేటటువంటి లబ్ధి ఏంటి, ఈ జ్ఞానం నాకు ఎలా ఉపయోగపడుతుంది. అలా ఆలోచించినటువంటి వాళ్ళందరూ మహాత్ములు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారండి. అలా ఆలోచించలేనటువంటి వాళ్ళందరూ కూడా కేవలం పుస్తకాల్లో రాసి ఎగ్జామ్స్ రాసి మార్కులు ర్యాంకులు తెచ్చుకున్నటువంటి వాళ్ళుగా మిగిలిపోయారు వాళ్ళంతా. చూడండి, ఎంతోమంది స్టేట్ ఫస్ట్లు వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు, ఐఐటీల్లో నీట్లలో వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు. వాళ్ళందరూ అలాగే ఉండిపోతుంటారు ఎప్పటికీ. వాళ్ళు ఎందుకు పనికిరారండి? తర్వాత మీరు గమనించండి, వాళ్ళ ద్వారా ఈ దేశానికి ఎటువంటి లాభం ఉండదు. తర్వాత వాడు ఏం చేస్తాడంటే చక్కగా మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు, నెమ్మదిగా అమెరికా వెళ్ళిపోతాడు, అక్కడ అమెరికాలో నాసాలోనో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, వాళ్ళకి పనిచేస్తాడు తప్ప ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానం ఈ దేశానికి ఉపయోగిద్దాం అనేటువంటి ఆలోచన వాడికి రాదు. ఈ దేశంలో నేను చదువుకున్నా, ఈ దేశంలో జ్ఞానాన్ని పొందా, ఈ దేశంలో నాకు లెక్చరర్స్ ఇచ్చారు, ఈ జ్ఞానాన్ని ఈ దేశం కోసం ఉపయోగిద్దామనే జ్ఞానం వాడికి ఉండదు. వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం. ఇక్కడేంటి చెప్తున్నటువంటిది? యజ్ఞాత్వా, ఏ జ్ఞానాన్ని అయితే పొందిన తర్వాత మునులందరూ కూడా ఉత్తమమైనటువంటి తత్వాన్ని పొందారో అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా అని వెంటనే ఏమన్నారు? ఈ జ్ఞానాన్ని ఉపాశ్రిత్య, ఇక్కడ గురువుని ఉపాసించడం కాదండి, దేవుణ్ణి ఉపాసించడం కాదు,
కొత్త పదం ఇది. జ్ఞానాన్ని ఉపాసించటం. జ్ఞానాన్ని ఉపాసించటం అంటే ఏంటి? జ్ఞానోపాసన. ఆ జ్ఞానం నాదిగా చేసుకోవటం. నాదోపాసన అంటారు. సంగీతాన్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి తదేకమైనటువంటి దృష్టితోటి, మనోవాక్కాయ కర్మలతోటి ఆ జ్ఞానాన్ని నా సొంతం చేసుకోవటం ఏదైతే ఉందో అది జ్ఞాన ఉపాసన. అటువంటి జ్ఞానము ఇప్పుడు నీకు ఆశ్రయించి మమ ఇదం సాధర్మ్యం ఆగతాహ. ఇదం ధర్మ్యం. ఎట్లాట? నన్ను చేరుకోవాలి. ఎలా చేరుకోవాలి? సాధర్మ్యం. నా స్వభావాన్ని ఎవరైతే చేరుకుంటారో, అంటే భగవంతుడి యొక్క ధర్మం ఏమిటండి? ఇప్పుడు ఐస్ ఎలాగుంటుంది? ఐస్ ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అది దాని ధర్మం. అగ్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? కాలుతుంది. అది దాని ధర్మం. ఆ ధర్మంలోంచి దాన్ని పక్కకి తీయగలరా అండి? ఎవరన్నా తీయగలరా? ఐస్లోంచి చల్లదనాన్ని మనం విడదీయగలమా? అగ్నిలోంచి వేడిని, ఉష్ణాన్ని మనం విడదీయగలమా? భగవంతుల్లోంచి ధర్మాన్ని విడదీయగలమా? ధర్మ్యం. కాబట్టి ఆ నా ధర్మ సంబంధమైనటువంటి ధర్మ్యమైనటువంటి నా తత్వాన్ని ఎవరైతే ఆగతాహ చేరుకున్నటువంటి వాళ్ళట, సర్గే అపి నా ఉపజాయంతే. మళ్ళా సృష్టి, సర్గ అంటే సృష్టి. ఈ సృష్టి కనుక మళ్ళా జరిగితేనట నా ఉపజాయంతే, మళ్ళా పుట్టరట వాళ్ళు. ఇంకా అలాగే ప్రళయేన వ్యధంతి చ. ప్రళయం జరిగినప్పుడు నా వ్యధంతి, వాళ్ళు ఎటువంటి బాధపడరట. ఎందుకని? మామూలుగా ఏంటంటే రెండు ఉన్నాయండి. ఏంటి రెండు? ఒకటి ప్రళయం. మనం ఇప్పుడు అందరం ఏ స్థితిలో ఉన్నాం? మనందరం సృష్టి, స్థితి, లయం. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు దేంట్లో ఉన్నాం? సృష్టిలో ఉన్నామా, స్థితిలో ఉన్నామా, లయంలో ఉన్నామా? స్థితిలో ఉన్నాం మనందరం కదండి. స్థితిలో ఉన్నాము అంటే అర్థం ఏంటి? కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది? స్థితి కాస్త లయం కదండి. లయం ఎప్పుడవుతుంది? లయం చెప్పండి. ఏమో, ఎవడికి తెలుసు? మన అదృష్టం ఏంటంటే లయం ఎప్పుడు జరుగుతుందో పెద్ద క్యాలిక్యులేషన్స్, దానికి ఒక డేటు, టైము, ఫలానా ఒక ముహూర్తము అనేటువంటిది ఏం లేదండి. ఎప్పుడన్నా జరగచ్చు ఇది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? అబ్బో ఎప్పుడో కదండి జరిగేది ప్రళయం. అప్పుడు కదా అందరూ పోయేది. ఓరి పిచ్చోడా, ఆ ప్రళయం అయ్యే లోపల నువ్వు పోతావు కదండి. నా ప్రళయం సంభవిస్తుంది ఈ లోపల, నేను పోతా ఇక్కడి నుంచి. ఇప్పుడు నేను ఉన్నాను అని అనుకుంటున్నా. తర్వాత ఏం జరుగుతుంది? ఒక 60 సంవత్సరాల తర్వాత ప్రళయం, నేను పోతా. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇట్లా అందరూ ఇక్కడి నుంచి ఈ ప్రళయం అనేటువంటిది జరిగినప్పుడు ఏదో ఒక రోజున పోవలసిందే. ఈ ప్రపంచం, ఈ సృష్టి యావత్తు కూడా లయం అనేటువంటిది జరిగిపోతుంది, లయంలోకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా. అలాంటప్పుడు అమ్మో ప్రళయం జరుగుతుందట, అమ్మో ఇంతకు ముందేదో జరిగిందట, ఇట్లాంటిది అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయట. అప్పుడు ఎప్పుడో వచ్చింది ఒకసారి, మీకు గుర్తుందా? 2000 సంవత్సరం అయిపోయింది, ఇంకేముంది అన్నారు. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. ఏమీ కాల. ఆ తర్వాత ఇంకొకటి ఏదో ఒక డేట్ చెప్పారు మొత్తానికి. ఏంటి? 12/12/12 12వ తారీఖు 12వ నెల 12వ సంవత్సరం 2012 వచ్చింది. 3 12లు వచ్చాయి, అయిపోయింది గోవిందా అన్నారు. అప్పుడు ఏమీ కాల. తర్వాత ఇంకోటి ఏదో అన్నారు, ఇంకో డేట్ ఏదో కొత్తగా చెప్పారు. ఆ డేట్కి ఏమీ కాల. నేను చెప్తున్నానండి, ఇప్పట్లో ఏమీ కాదు. ఇప్పట్లో ఈ ప్రళయాలు ఏమి సంభవించవు, అవన్నీ జరగవు. ప్రళయం అనేటువంటిది ఏంటంటే, ఇక మానవులు కానీ, జంతువులు కానీ, ప్రాణికోటి కానీ, ఈ భూతాలన్నీ కానీ నివసించడానికి అననుకూలమైనటువంటి వాతావరణం కనుక ఈ భూమి మీద ఏర్పడితే, నివసించడానికి అననుకూలమైనటువంటి వాతావరణం కనుక ఏర్పడితే అప్పుడు లయం అనేటువంటిది సంభవిస్తుంది. అంటే అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక అననుకూలమైనటువంటి పరిస్థితులు అన్నమాట. తిండి దొరకదు. ఏం చేస్తా? ఇప్పుడు నేను ఒక కొత్త సిద్ధాంతం విన్నా. ఆఫ్రికాలోనట
కొన్ని జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఏం చేస్తాయంటే ఈ జీబ్రాలు, ముఖ్యంగా జీబ్రాలు ఒకటిను అడవి దున్నలు అంటారు అనమాట. అవి బైసన్స్. అవేంటంటే తామర తంపరగా పుట్టేస్తూ ఉంటాయి అవి. అయితే వాటికి కావలసినంత ఆహారం వాటికి దొరకదండి. వాటికి ఆహారం దొరకదు. దొరకనప్పుడు ఏం చేస్తాయంటే వాటిల్లో అవే పోట్లాడుకుని చాలా వరకు చచ్చిపోతాయి. ఆ చచ్చిపోగా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సరిపడా ఆహారం అక్కడ దొరుకుతుంది అనమాట. వాటిని అవే చంపేసుకుంటాయి అంతే. ఇద్దరు రెండు పోట్లాడుకుంటాయి. ఎవడు శక్తివంతుడో వాడు మిగులుతాడు, వాడికి ఆహారం దొరుకుతుంది అంతే. ఇదంతా ఏంటి? లయం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఇక్కడ అందరం కలిసి మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఇక ఈ ప్రపంచంలో మానవుడి యొక్క మనుగడ కానీ, జంతువులు ప్రాణుల యొక్క మనుగడ కానీ ఇక్కడ అసంభవం అన్నప్పుడు అప్పుడు లయం జరుగుతుంది. అమ్మో, అటువంటి రోజు ఒకటి వస్తుందా అండి? ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అందరం వెళ్ళిపోవాల్సిందేనా? వెళ్ళిపోవాల్సింది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడైనా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేము. దీనికంటూ ఒక డేటు అది ఏం లేదు, ఇప్పటిదాకా జరగలేదు, చెప్పలేము. కాబట్టి అప్పటిదాకా ఆ ప్రళయం జరిగేంత వరకు మనందరం దేంట్లో ఉన్నాము? స్థితి. ఈ స్థితి అంతమైపోయినటువంటి రోజున దాన్ని ప్రళయము అని అన్నారు. కాబట్టి ఆ ప్రళయం అనేటువంటిది సంభవించినప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాణికోటి యావత్తు కూడా, జంతువులు సమూహాలు మొత్తం అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి. అన్ని సైంటిస్టులు అయితే ఏమంటారు? బ్లాక్ హోల్స్లోకి వెళ్ళిపోతాయంటారు. కృష్ణ బిలాలు అంటారు వాటిని. వాటిల్లోకి వెళ్ళిపోతాయట. ఇదంతా మనం ఏం చెప్తాం? వేదాంతం ఏం చెప్తుంది? ఇదంతా లయమైపోతుంది. లయమైపోవటం అంటే ఇక్కడ అర్థం ఏంటి? మహాప్రళయం సంభవించినప్పుడు ఈ విశ్వం యావత్తు కూడా వైండప్ అయిపోయి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినటువంటిది ఎంతకాలం అక్కడ ఉంటుందట? అది విచిత్రం. వేదాంతంలో ఏం చెప్తారంటే, శాస్త్రంలో ఎన్నాళ్ళైతే స్థితిగా ఉందో అన్నాళ్ళు, ఎన్నాళ్ళైతే వ్యక్తంగా ఉందో అన్నాళ్ళు అవ్యక్తంగా ఉండిపోతుందట అది. ఇప్పుడు ఈ స్థితి అనేటువంటిది ఎన్నాళ్ళ నుంచి ఉంది ఏమో తెలీదు. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి స్థితి అనేటువంటిది ప్రారంభమైందో, ఈ సృష్టి జరిగినప్పటి నుంచి ఉంది. ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో తెలీదు. అన్ని కోట్ల సంవత్సరాలు వ్యక్తమైంది. ఇదంతా కూడా అన్ని కోట్ల సంవత్సరాలు అవ్యక్తంగా ఉండిపోతుందట. దాంట్లోకి మనందరం వెళ్ళిపోతాం. అయితే ఏం జరుగుతుందంటే అలా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో వెళ్ళిపోతున్నానే, అయ్యో అయిపోయిందే, అయ్యో చచ్చిపోతాం, బాధపడతారన్నమాట. పోతే పోతాం. ఇక్కడ ఏమంటున్నారంటే అలా భయపడనటువంటి వాడు, బాధపడనటువంటి వాడు అవుతాడట. అంటే ప్రళయం అనేటువంటిది ఎలాంటిది? ఒక సహజ లక్షణం. ఈ సృష్టి యొక్క సహజ లక్షణం. సృష్టి అని జరిగిందంటే అది ప్రళయం అవుతుంది అని నిర్ణయించబడింది. జననం అనేటువంటిది ఒక మనిషికి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మరణం అనేటువంటిది నిర్ణయించబడిందో, ఈ సృష్టి అనేటువంటిది జరిగిన తర్వాత దీని యొక్క లయం అనేటువంటిది కూడా నిర్ణయించబడింది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి అందువల్ల ప్రళయం జరిగినా సరే ఇది సృష్టి యొక్క సహజ లక్షణంగా తీసుకుంటాడు. అందరితో పాటు తను వెళ్ళిపోతాడు. చాలామంది అంటూ ఉంటారు కదండి, ఏమోనండి ఏదో ప్రళయం వస్తుందట, ఏమవుతుందో అప్పుడు, ఏమవుతుందో మనం ఉంటామా అండి? అప్పుడు చాలామంది దగ్గర వింటుంటా, అందరితో పాటు మనమునండి, అందరూ పోతే మనము పోతాం, అందరూ పోతే మనము పోతాం, అంతే. అందరితో పాటు మనం కూడా పోవాల్సిందే. అప్పుడు పోయేటప్పుడు ఏంటంటే భయపడటం అనేటువంటిది ఉండదండి. అదొక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళా ఈ సృష్టి జరుగుతుంది కదండి, ఎన్నో కొన్ని సంవత్సరాలకు మొత్తానికి ఈ సృష్టి జరుగుతుంది కదా. ఆ సృష్టి అనేటువంటిది జరిగినప్పుడు మళ్ళా మనం పుట్టాం. థ్యాంక్ గాడ్. పుట్టాం కాబట్టి ఈ ప్రాబ్లం, పుట్టాం కాబట్టి 108 రోజులు భగవద్గీత వినాల్సి వస్తుంది. అసలు పుట్టుకెళ్ళేదనుకోండి, చెప్పే అవకాశం నాకు లేదు, వినే అవకాశం మీకు లేదు. హ్యాపీ, ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు అన్నమాట. అందరం భగవంతుడిలోనే ఉండిపోవచ్చు. ఎందుకని? మోక్షం పొందినటువంటి వాళ్ళకి మళ్ళా జన్మ అనేటువంటిది లేదు.
అటువంటి వాళ్ళకి మరణం పట్ల భయం లేదు, లయం పట్ల భయం లేదు అటువంటి వాళ్ళకి. అందుకని ఏ విధంగా కూడా జన్మ అనేటువంటిది ఇక మళ్ళా రాదు, కాబట్టి మళ్ళా మరణం అనేటువంటిది జరగదు వాళ్ళకి. అందుకని అటువంటి జ్ఞానం ఉపాశ్రిత్య, ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి ఉపాసన చేయమని చెప్తున్నారు అనమాట. తర్వాత చెప్తున్నారు చూడండి, ఇక్కడి నుంచి అంతా ఏంటంటేనండి, ఇది ఒక రకమైనటువంటి కెమిస్ట్రీ. మామూలుగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. రకరకాలైనటువంటి ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే రకరకాలుగా కలిసినప్పుడల్లా, సమ్మిళితమైనప్పుడల్లా రకరకాల కొత్త కొత్త పదార్థాలు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం మంచినీళ్ళు అంటాం, రోజు మంచినీళ్ళు తాగుతున్నాం కదండి. ఈ మంచినీళ్ళని మనం ఏమంటాం? నీళ్లు అంటాం. ఇంగ్లీష్లో అయితే వాటర్ అంటాం, హిందీలో అయితే పానీ అంటాం. అదే ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నీళ్ళంటే ఏంటి అని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తాడు? H2O అంటాడు ఆయన. ఇదేంటి సార్ H2O? హెచ్ అంటే ఏంటి, దాని కింద 2 ఎందుకు ఉంది, ఓ అంటే ఏంటి, ఏంటది అది సార్? నిజమా సార్? మనం రోజు తాగేది H2Oనా? ఖచ్చితంగా H2Oనే. మీ ఇంట్లో ఫిల్టర్లో తాగేదైనా, ఇంటికి క్యాన్ వచ్చినా సరే, ట్యాప్ తిప్పినా సరే, ఇంట్లోకి వచ్చేదంతా H2Oనే. ఆ H2Oతోనే మీరు స్నానం చేస్తారు, ఆ H2Oతోనే అన్నం ఉడకబెట్టుకుంటారు, ఆ H2Oతోనే అంట్లు కూడా తోముతారు. అన్నిటికీ H2O ఉండాల్సిందే. అయితే ఆ కాంబినేషన్ మనకు తెలీదు, అది H2O అన్న సంగతి తెలీదు. మనకి తెలిసిందేంటి? ఒకటే పేరు తెలుసు, ఏంటిది? నీళ్లు. నీళ్లు పట్రా తాగుతా, నీళ్లు పట్రా స్నానం చేస్తా, నీళ్లు పట్రా అంట్లు తోముతా, నీళ్లు, అన్నిటికీ నీళ్లు అంటాం, ఒకటే పదం, బట్ ఇట్ ఈస్ H2O. అలాగే ఈ సృష్టి మనకి పైకి కనిపిస్తుంది, ఈ కనిపించేటటువంటి దాంట్లో బోళ్ళంత కాంబినేషన్ ఉంది. ఏవేవో కలవటం వల్ల, కలవటం వల్ల ఇదంతా కూడా ఈ బ్రహ్మాండము, ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఈ సీక్రెట్ ఏదైతే ఉందో, ఈ పరమమైనటువంటి రహస్యం ఏదైతే ఉందో, దాన్ని మనకిక్కడ ఇంతకుముందు అడిగారు కదండి. ఏమడిగారు అక్కడ? ప్రకృతి, పురుషుడు, దాని గురించి కూడా అడిగారు కదా. దానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సత్వరజస్తమో గుణాల్లోకి తీసుకుని వెళ్తారు నెమ్మదిగా. మనని చదువుదాం. 3వ శ్లోకం. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, మమ యోని మహద్బ్రహ్మ అంటే నా యొక్క యోని. యోని అంటే ఏంటంటే పుట్టుక స్థానం. ఆ పుట్టుక స్థానం ఏదైతే ఉందో అది మహద్బ్రహ్మ అంటే సమిష్టి వాసనలు అంటారు. మహద్బ్రహ్మహి దాని యొక్క నిర్వచనం ఏంటంటే వేదాంతంలో శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే సమిష్టి వాసనలు అంటారు. వ్యష్టి అంటే నేను ఒక్కడిని, సమిష్టి అంటే ఏంటి? మనందరం. ఇది తెలుసు కదా మనకి. కాబట్టి సమిష్టి అంటే ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళగానే తీసుకోకూడదు. ఈ ప్రపంచం మొత్తం వ్యక్తమవుతూ ఉన్నటువంటి, ఈ జగత్తంతా ఉన్నటువంటి ప్రాణులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఏమన్నారు? మహద్బ్రహ్మ. మమ యోని మహద్బ్రహ్మ. ఆ మహద్బ్రహ్మలోకి నేనేం చేస్తానట? తస్మిన్ అహం గర్భం దదామి. దాంట్లో ఒక పురుషుడుగా నేనేం చేస్తానంటే, అది ప్రకృతి అయినప్పుడు దాంట్లో నేను పురుషుడిగా గర్భం దదామి, దాంట్లో ఒక బీజాన్ని ఉంచుతా. నేను నా యొక్క బీజాన్ని దాంట్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుందట? సర్వభూతానాం సంభవ తతః భవతి. అన్ని ప్రాణుల యొక్క పుట్టుక అప్పుడు జరుగుతుంది.
ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? సృష్టి లయం ఈ రెండిటి గురించి చెప్పారు కదండి. సృష్టి జరిగినప్పుడు పుట్టడు, లయం జరిగేటప్పుడు దుఃఖించడు, ఇది చెప్పింది. కాబట్టి సృష్టి లయము రెండు ఒకళ్ళలోనే జరుగుతున్నాయి అన్నప్పుడు, నాలోనే సృష్టి నాలోనే లయం అనేటువంటి జరుగుతున్నప్పుడు నాకు ఎటువంటి భయం కానీ బాధ కానీ దుఃఖం కానీ లేదు. అయితే ఈ లయం అనేటువంటిది జరిగినప్పుడు ఇంతమంది ప్రాణులు ఉన్నారు కదా, ఈ శరీరాలన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా. మరి ఈ శరీరాలతో పాటు ఇంకా ఏమేమి వెళ్తాయండి? శరీరాలతో పాటు ఇంకా ఏమేమి వెళ్తాయి? నా లోపల కేవలం శరీరమేనా ఉంది? నా లోపల ఇంకా ఏముంది? నా మనస్సు ఉంది, నా బుద్ధి ఉంది, దాంట్లో నా కోరికలు ఉన్నాయి, నా సంస్కారాలు ఉన్నాయి, నా వాసనలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కడనే కేవలం నా ఒక్కళ్ళలోనే ఉన్నాయా? అందరిలోనూ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఈ సమిష్టి శరీరాలు, ఈ సమిష్టి శరీరాల యొక్క సూక్ష్మ శరీరాలు, వాటితో పాటు ఉన్నటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి? సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయి పరమాత్మ లోపలికి వెళ్ళిపోతాయి ఇవన్నీ. మళ్ళా ఈ సృష్టి అనేటువంటి జరగాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమిష్టి సంకల్పాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆ సమిష్టి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఊరుకోవండి. మనందరం ఏంటంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోతాం. అవ్యక్తంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళము అక్కడ ఉన్నన్ని రోజులు ఉన్న తర్వాత మనకి ఇక్కడ అలవాటు పడిపోయింది కదండి. అన్ని కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలని అలవాటు పడిపోయి ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమిష్టి సంకల్పం మళ్ళా పనిచేయడం మొదలు పెడుతుంది. నేను పుట్టాలి, నేను పుట్టాలి, నేను పుట్టాలి, మళ్ళా పుట్టాలి, మళ్ళా పుట్టాలి, మళ్ళా పుట్టాలి. సమిష్టి సంకల్పం కొంతకాలం ప్రశాంతంగానే ఉంటుందట. తర్వాత మళ్ళా లోపల నుంచి సంస్కారాల యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు పాపం? ఆయన మాత్రం ఏం చేస్తాడు? అరే హ్యాపీగా ఉండండిరా నాయన అంటే, ఆహా మేము పుట్టాలి,